ఆపరేషన్ సింధూర్ తర్వాత కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదుల మద్దతు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీకి మద్దతుగా ఉగ్రవాదులు ర్యాలీలు తీస్తున్నారు. ఈ ర్యాలీల తీరును బట్టి భారత్లో ఉగ్రదాడుల కుట్రలు కొనసాగుతున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నిషేధిత సంస్థ జమాత్ ఉద్దవ్ పాకిస్తాన్లోని పలు నగరాల్లో భారత్కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ లాంటి నగరాలతో సహా మొత్తం 50 నగరాల్లో భారత్కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించినట్టు సమాచారం. దీనిలో పాక్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ కూడా పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిఎంఎంఎల్, సమాఖ్య, పంజాబ్, సింధ్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు జరిగాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువ ర్యాలీలు జరిగినట్టు తెలుస్తోంది. కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నిర్వహించిన ఈ ర్యాలీలలో పాకిస్తాన్ మంత్రులు, సైన్యం కూడా పాల్గొంటోంది. ఈ ర్యాలీల్లో ఉగ్రవాద నాయకుల ప్రసంగాలు, మంత్రుల మాటలు చూస్తుంటే పాకిస్తాన్ మరో దాడికి కుట్ర చేస్తోందని అనుమానం బలపడుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మే 28వ తేదీన పంజాబ్ ప్రావిన్స్లో భారత్కు వ్యతిరేకంగా ఒక ర్యాలీ జరిగింది. ఇందులో ఆ దేశపు మంత్రులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు కలిసి వేదికను పంచుకున్నారు.